బిడ్డ రేవంత్ రెడ్డి గుర్తుంచుకో, ఇప్పుడు ఒకటే విన్నవిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు విద్యార్థులందరూ కూడా అనేక మంది కోర్టు కాసులతోటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే నా బతుకు బాగుంటుంది, నా కుటుంబం బాగుంటుంది, నాకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది, నా స్కాలర్షిప్ వస్తుంది, నాకు మంచి సదుపాయాలు ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుంటాయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వంగా మారింది. ఈరోజు విద్యార్థులకు స్కాలర్షిప్ విడుదల ఇస్తలేదు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేదు. కాబట్టి విద్యార్థి వ్యతిరేక విధానాలు వేస్తున్న ఒక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈరోజు పతనం మొదలైంది. బిడ్డ రేవంత్ రెడ్డి, ఇదే విద్యార్థులందరం కూడా ఇదే విద్యార్థి పరిషత్ నుండి నీ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి నీ సర్కారుని కూడా అదే విధంగా బద్దలు కొట్టి మాకు రావాల్సిన స్కాలర్షిప్ విడుదల చేయబోతే ఇప్పుడు జరగనున్న అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, ఇప్పుడు పెడుతున్న బడ్జెట్ సమావేశాలు కావచ్చు, ఎక్కడిదక్కడ అడ్డుకొని ఎక్కడిదక్కడ నిర్బంధానికి గురి చేసి మా పేద విద్యార్థులకు ఈరోజు నాణ్యమైన విద్యా అభ్యాసం అందాలంటే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి సర్కార్ని డిమాండ్ చేస్తున్నాం.